మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర టాకీస్ పక్కన గల ఐఓసీ పెట్రోల్ బంకులో పెట్రోల్కి బదులు వాటర్ వచ్చిన సంఘటన మంగళవారం రోజు చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా భీమారం మండలం భీమారం గ్రామానికి చెందిన రమేష్ తన పల్సర్ ద్విచక్ర వాహనంలో మంగళవారం రోజు వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని ఎంఆర్ రావు ఐఓసీ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫిల్లింగ్ స్టేషన్లో 7 లీటర్ల పెట్రోల్ పోయించుకొని భీమారం వెళ్తుండగా మార్గమధ్యమైన శ్రీరాంపూర్ వెళ్లేసరికి వాహనం ఒక్కసారిగా ఆగిపోయిందని, వాహనాన్ని స్టార్ట్ చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా స్టార్ట్ కాలేదని, దీంతో రమేష్ వాహనాన్ని మంగళవారం రాత్రి శ్రీరాంపూర్లో వదిలి భీమారం వెళ్లి మరుసటి రోజు ఉదయం శ్రీరాంపూర్ వచ్చి పల్సర్ వాహనాన్ని మంచిర్యాలలోని పల్సర్ బైక్ మెకానిక్ షోరూంలో చూపించగా షోరూం మెకానిక్ బైక్ను పరీక్షించి పెట్రోల్ ట్యాంక్లో నీళ్లే ఉండటం ద్వారా బండి స్టార్ట్ అవటం లేదని తెలిపాడు. దీంతో బండిని పెట్రోల్ ట్యాంక్లో నీటిని పెట్రోల్ పంపు సిబ్బందికి చూపించగా నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తూ తమకేం సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. అన్న నాకు భీమారం నుంచి వచ్చి నైట్ 7 లీటర్ల పెట్రోల్ కొట్టించాను. 600 రూపాయలు కొట్టించాను. 7.5 పెట్రోల్ వచ్చింది. మళ్ళీ బండి మధ్యలో ఆగింది. మధ్యలో ఆగితే మళ్ళీ ఏమైందంటే నేను వచ్చాను షోరూమ్కి వెళ్తే అన్నారు కదా మొత్తం నీళ్ళు ఉన్నాయి, ఇందులో వాటర్ ఉన్నాయి, కల్తీ ఉంది, నీ బంకడికి వచ్చి కలవమని చెప్పారు. కలవమని చెప్తే వీళ్ళకి వచ్చి కంప్లీట్ ఇస్తే పోలీసు 100 డల్ వేసాను. 100 డల్ వేసి ఏమైనా వచ్చారు. వచ్చి ఏమైనా అంటే మీ ఇంకా 4-5 బండ్లు వస్తే రెస్పాన్స్ తీసుకుంటాను లేకపోతే తీసుకోను అని చెప్దాకా వెయిట్ చేయాలి, ఇది బండి బాగా చేసుకోవాలి అంటుండు. పోలీస్ అనేది అదే అన్నారు. అదంటే ఏమైందంటే బండి మొత్తం పెట్రోల్ తీస్తే మొత్తం వాటర్ వెళ్తున్నాయి, ఇలా సగం అది వెళ్తుంది, సగం ఇది వెళ్తుంది. బంక్ వాళ్ళు లేకపోతే అంటున్నారు కదా మాకు రెస్పాన్స్ లేదు, నా బండి మా బంకు బరాబర్ ఉంది, మీదే వాటర్ కలుపుకొని వచ్చారు అని చెప్తున్నాను మమ్మల్ని. నేను ఎందుకు వెళ్ళిపోయాను మధ్యలో, నీకు మధ్యలో దొప్పుకుంటూ వచ్చాను. నేను రిజర్వ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. రిజర్వ్ పెట్టుకుని వచ్చాను. ఒక ఆడ నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి నుంచి మధ్యలో మళ్ళీ మంచిర్యాల రాంగో మధ్యలో ఆఫ్ అయిపోయింది. ఆ నుంచి షోరూమ్ దొబ్బుకెళ్ళాను. షోరూమ్ నుంచి మళ్ళీ ఇరిగి వచ్చాను. ఏ రెస్పాన్స్ లేదంటున్నాను. నేను 4-5 బండ్లు వస్తే నేను తీసుకుంటా, దీనికి నా బంకు నాదేం తప్ప అని తీసుకుంటే లేదు తీసుకొని అంటున్నాను. మా భీమారం అన్న రమేష్. మాది నస్పూర్ అండి. మా ఫ్రెండ్ ఇతను, మా ఫ్రెండ్ నిన్న ఈవినింగ్ ఇక్కడ వెంకటేశ్వర థియేటర్ పక్కన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో 600 రూపీస్ పెట్రోల్ కొట్టించాడట. కొట్టించినప్పటి నుండి బైక్ ప్రాబ్లం ఆగిపోతుంది, మధ్య మధ్యలో ఆగిపోతుంది ఏందని షోరూమ్ తీసుకెళ్ళాడు. షోరూమ్ తీసుకెళ్తే మెకానిక్ చూసి పెట్రోల్లో మొత్తం వాటరే ఉందని చెప్పేశాడు. చెప్తే ఆ నుంచి పెట్రోల్ బంక్ వచ్చి మేనేజ్మెంట్కి కన్సల్ట్ అయితే మీ ఒక్క బండికి ఎట్లా ఎందుకు అవుతుందండి, ఇంకో 2-3 బండ్లు అయితే కానీ మేము రెస్పాన్స్ అవుతామని చెప్పాడు. చెప్తే మేము 100కి డైల్ చేసాం. 100కి డైల్ చేస్తే పోలీసు ఆయన వచ్చి మరి ఇట్లా అంటే ఏం చేద్దాం అనేసి మమ్మల్ని అడుగుతున్నాడు. ఆయన 2-3 బండ్లు అయితే రెస్పాన్స్ అవుతాడట కదా అనేసి అని కొద్దిసేపు ఆయనతో మాట్లాడండి వెళ్ళిపోయాడండి. మేము మీడియా కాల్ చేసాము, మీడియా వాళ్ళు వచ్చారు, మా ప్రాబ్లం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మేము మాత్రం మా పెట్రోల్ పంపులో ఎలాంటి కల్తీ ఉండదు. మేము వాటర్ కలిపి ఎలాంటిది పోయాం. మీకు కావాల్సాలంటే ఎలాంటి టెస్ట్ చేసుకోవాలన్నా చేసుకోగలరు. ఏమని చెప్పండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక్కతనే వచ్చి ప్రాబ్లం నాది అని అంటే నేను ఎలా చేయగలుగుతా చెప్పండి. ఒకళ్ళకైతే రాదు కదా. నేను డైలీ ఒక 4000 లీటర్స్ నేను సేల్ చేస్తాను. 4000 లీటర్స్ సేల్ చేసినప్పుడు మినిమం ఒక్కడైతే రాడు కదా నా దగ్గర ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి. ఇప్పుడు అతనే తాగి ఉన్నాడా ఏమున్నాడా నాకు తెలియదు. అతను ఎట్లా రెస్పాన్స్ ఇస్తానో అతనికి మీరు అతని వాయిస్ చూస్తే తెలుస్తాను కదా. చెప్పేది అయితే వినట్లేదు అతను.